ఈ దిన వాక్య ధ్యానముష్యం తగ్గింపు దీనత్వం. యేసుక్రీస్తు యొక్క స్వరమును వినిన ఆయన బలమును ప్రభావమును మహిమను చూచిన యోహాను ఏ విధముగా ప్రతిస్పందించాడో తెలుసుకుందాం. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యన మనుష్య కుమారుని పోలిన యొక్కను చూచి ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవలముగా ఉన్నాయి. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉన్నాయి. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉన్నవి. ఆయన కంఠస్వరము విస్తార జలప్రవాహముల ధ్వని వలె ఉన్నాయి. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉన్నాయి. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడైన ఖడ్గము ఒకటి బయలువెడలుచున్నది. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉన్నది. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. ప్రకటన గ్రంథం 1:12-17 వచనాలు. మనుష్య కుమారుని రూపములో ఉన్న యేసుక్రీస్తును ఆయన మహిమను చూచిన యోహాను చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడెను. దానియేలు కూడా క్రీస్తు స్వరూపమును చూచినట్లుగా పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉంది. అతడు ఏ విధముగా ప్రతిస్పందించాడో చూద్దాం. నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడ్డాడు. అతడు నడుమును మేలిమి బంగారు నడికట్టు కట్టుకుని ఉన్నది. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది. అతని ముఖము మెరుపు వలె ఉన్నది. అతని కన్నులు జ్వాలమయమైన దీపములను, అతని భుజములను పాదములను తలతలలాడు ఇత్తడిని పోలి ఉన్నవి. అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వని వలె ఉన్నవి. దానియేలును నాకు ఈ దర్శనము కలగగా నాతో కూడనున్న మనుష్యులు దాన్ని చూడలేదు గాని మిగులు భయాక్రాంతులై దాగుకొనవలనని పారిపోయిరి. నేను ఒంటరిన ఈ గొప్ప దర్శనమును చూచినందున నాలో బలమేమీ లేకపోయెను. నా సొగసు వికారమాయను, బలము నా యందు నిలవలేదు. నేను అతని మాటలు వింటిని. అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందిన వాడనైతిని. దానియేలు గ్రంథం 10:5-9 వచనాలు. ఒకవైపు దానియేలు, మరొక వైపు యోహాను వీరిద్దరూ క్రీస్తు మహిమను చూచినప్పుడు ఆయన పాదాల యొద్ద పడిరి. గమనించండి, ఒక వ్యక్తి దేవునికి దగ్గరగా చేరినప్పుడు, ఆయన మహిమను గుణములను మరింతగా తెలుసుకున్నప్పుడు, గ్రహించినప్పుడు ఆ వ్యక్తి ఏ విధంగా ప్రతిస్పందిస్తాడో దానియేలు మరియు యోహాను ద్వారా చూశాం. ఆనాడు యోహాను యేసుక్రీస్తు మహిమను చూచినప్పుడు ఆయన పాదముల యొద్ద పడెను. ఇదే యోహాను అంతకుముందు యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన రొమ్మును ఆనుకుని దగ్గరగా కూర్చున్నట్టు మనము యోహాను సువార్త 13:23లో చూస్తున్నాం. సాధారణముగా మనము ప్రేమించే పిల్లలు మన ప్రక్కన కూర్చున్నప్పుడు మనము వారి భుజం మీద చేయి వేసి వారిని మన గుండెలకు హత్తుకుంటాం. ఈ విధముగా ఒకప్పుడు యేసుక్రీస్తు రొమ్మును ఆనుకుని ఉన్న యోహాను తర్వాత పద్మాసు ద్వీపములో ఆయన మహిమను చూచినప్పుడు, ఏమిటి నీవా ప్రభువా, నేను ఒకప్పుడు నీ రొమ్మును ఆనుకుని కూర్చున్నానే, నీవు ఇంత శక్తి ఇంత మహిమగలవాడువా అని అనలేదు. కానీ దీనత్వం కనబరిచి ఆయన ఎదుట సాష్టాంగపడెను. దేవుడు ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.